మాస్ మహారాజా రవితేజ రెమ్యూనరేషన్ 5 కోట్లు పెంచాడట. అలా 25 కోట్ల రెమ్యూనరేషన్తో మాస్ మహారాజా దూసుకెళ్తున్నాడా? ఫ్లాప్ పడ్డ హిట్ వచ్చిన తన పారితోషికం మాత్రం అలా పెరుగుతూనే ఉంది. గత 5 ఏళ్లలో 10 కోట్లకు పైగా తన పారితోషికం పెరిగిపోయింది. మాస్ మహారాజా రవితేజ మొన్నే రావణాసుర ఫ్లాప్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఫేస్ చేశాడు. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా షాక్ ఇచ్చింది. కానీ రవితేజ రెమ్యూనరేషన్ మాత్రం పెరుగుతూనే ఉంది. వాల్తేరు వీరయ్య టైంలో 20 కోట్లు తీసుకున్న తను ఇప్పుడు 25 కోట్లు తీసుకుంటున్నాడట. ధమాకా వాల్తేరు వీరయ్య హిట్ ఎఫెక్ట్ తో తన పారితోషికాన్ని 5 కోట్లు పెంచేశాడట. రావణాసుర ఫ్లాప్ అయినా కానీ తన రెమ్యూనరేషన్ లో ఎలాంటి మార్పు లేదు. నిజానికి క్రాక్ మూవీ కంటే ముందు రవితేజ రెమ్యూనరేషన్ 16 కోట్లే ఉండేదన్నారు. కానీ ఆ సినిమా హిట్ తర్వాత 20 కోట్లకు తన పారితోషికం పెంచాడట రవితేజ. ఇలా హిట్ పడ్డప్పుడల్లా 5 కోట్లు పెంచేసుకుంటూ పోతున్న మాస్ మహారాజా ఫ్లాప్ పడ్డా వెనక్కి తగ్గట్లేదని అంటున్నారు. రవితేజకి ఒక హిట్ 2 ఫ్లాప్ల సెంటిమెంటే సెగపెడుతోంది. అయినా హిట్ పడ్డప్పుడు పెరిగిన రెమ్యూనరేషన్ ఫెయిల్యూర్ ఫేస్ చేశాక తగ్గట్లేదు. అయినా తనకి ఆఫర్ల వరద తగ్గట్లేదు. డిమాండ్ ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ సౌండ్ ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ ఫ్లాప్లున్న ఆఫర్లతో డిమాండ్ పెరిగింది కాబట్టి రవితేజ 15 నుంచి 25 కోట్లకు తన పారితోషికం పెంచేశాడంటున్నారు.